హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా హెల్తీగా చేసుకోవచ్చు. ఏంటి హెల్తీ అంటున్నారు, పెసరట్టు అంటున్నారు, మాకేం అర్థం అవ్వట్లేదు అంటున్నారు కదా. సో మీరు ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే, ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మన ఇంట్లో పెసలు ఉంటాయి కదా, పెసలు అనేది ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ పెసలు అనేది నేను తీసుకున్నా. నైట్ నానబెట్టుకొని పొద్దున్న మిక్సీ పడుతున్నాను అనమాట. చూడండి, పొద్దున్నకి అయ్యేసరికి ఇలా ఉబ్బినట్టుగా ఉంటాయి. సో ఇక్కడ పెసలు అనేది నానిన తర్వాత 2 or 3 టైమ్స్ కానీ వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నాను కదా, ఎందుకు అంటే ఇక్కడ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది ఉంది, అదే బీరకాయ. ఇందులో చాలా ఫైబర్ కంటెంట్ అనేది ఉంది. సో మనం ఇది ఇందులోకి యూజ్ చేస్తున్నాం అనమాట. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, సాల్ట్, అలానే కొద్దిగా బీరకాయలు కూడా, బీరకాయ పొట్టు వేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ బీరకాయలు కూడా వేసి మిక్సీ పట్టిన తర్వాత నానబెట్టుకున్న పెసలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ అనేది పట్టేస్తున్నా. సో మనం ముందు సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి, తర్వాత కలపాలి. సో ఇక్కడ నేను మిగిలిన పెసలు కూడా మిక్సీ పట్టేసి పిండిలో యాడ్ చేసేసి ఒక పక్కగా పెట్టుకున్నా. పెసరట్టు అంటే మెయిన్గా ఆనియన్స్, క్యారెట్ ఇవే కదా. సో ఇక్కడ నేను ఆనియన్స్ కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లో అనేది పక్కన పెట్టుకున్నాను. అలానే క్యారెట్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్, జీలకర్ర 3 కూడా కలిపేసుకొని ఒక పక్కగా అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నేను స్టవ్ అనేది ఆన్ చేసుకుని పెనం హీట్ ఎక్కేంత వరకు కూడా ఉంచుకొని, హీట్ ఎక్కిన తర్వాత పెసరట్టు అనేది వేసుకుని కొద్దిగా ఆనియన్స్ అలానే కొత్తిమీర గార్నిష్ చేసుకుని కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి 2 సైడ్స్ కూడా మనం ఈవెన్గా కాల్చుకోవాలి. సో అప్పుడే పెసరట్టు టేస్ట్ అనేది బాగుంటుంది. సో మనం ప్రతి అట్టు వేసుకునేటప్పుడు పెనం అనేది నీట్గా ఉంచుకోవాలి, అప్పుడే మనకి అట్టు అనేది బాగా వస్తుంది. సో గాయ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దెన్, బాయ్.